హలో గైస్, నా పేరు మహేంద్ర. పక్కన మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రోడక్ట్ రూ. 250 రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. బేసిక్‌గా 'చావా' సినిమా అనేది చాలా ఎక్స్‌ట్రార్డినరీ సినిమా. అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ పరంగా చెప్తున్నాను ఇది. ఏదో ఒక రకంగా కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన రియల్ హిస్టరీని మనకి చూపించడం. అంటే చిన్నప్పుడు నాకు చాలా బాగా గుర్తు. నేను చదివిన పుస్తకాలన్నిట్లోని కూడా ఆ మొఘల్స్ గురించి, వాళ్ళు కట్టిన కట్టడాల గురించి, వాళ్ళు చేసిన వాటి కోసం వీటి గురించి చూపించి, వీటి గురించి వినిపించి, వీటి గురించి చదివించి, వీటి గురించి నమ్మించి ఇదే నిజం, ఇదే నిజమైన భారతదేశ చరిత్ర అని అందరూ అనుకునేలా చేశారు. కానీ అది నిజం కాదు అని కాలం గడుస్తున్న కొద్దీ, వయసు పెరుగుతున్న కొద్దీ, సొసైటీ యొక్క అవేర్‌నెస్ అనేది పెరుగుతున్న కొద్దీ, రియల్ నాలెడ్జ్ అనేది పెరుగుతున్న కొద్దీ అర్థమవుతూ వచ్చింది. బట్ అందరికీ అలాగా ఈజీగా అర్థం అవ్వాలి అని లేదు గదా. సో కొంతమందికి ఏంటంటే చాలా డీటెయిల్డ్‌గా కూర్చోబెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఏదైనా ఒక చిన్న వీడియోలాగా తీసి చూపించాల్సి ఉంటుంది. కొంతమందికి ఒక డీటెయిల్డ్ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. దానికి ఒక రైట్ ప్లాట్‌ఫార్మ్ సినిమా. సో మన రియల్ హిస్టరీని మనకి ఈ సినిమా ద్వారా చాలా గొప్పగా చూపించారు. నిజంగా ఛత్రపతి సంభాజీ మహారాజుకి ఎన్ని చిత్రహింసలు పెట్టారు, ఎంత ఘోరంగా హింసించారు. అంటే అలాంటి ఒక వీరుడు వాళ్ళలో గనక పుట్టుంటే ప్రపంచం మొత్తం వాళ్ళదయిపోయేది. అలాంటి కైండ్ ఆఫ్ వీరుడనమాట ఛత్రపతి సంభాజీ మహారాజ్. వెన్నుపోటు పొడిచి, దొంగ దెబ్బ తీసి, యూనో 150 మంది అన్నారు గానీ అంతమంది కూడా ఉన్నట్టు కనిపించలేదక్కడ. సో అలాంటి వాళ్ళ మీదకి 5,000 మంది సైన్యంతో వెళ్ళి చుట్టుముట్టేసి మొత్తం చేతులు గనక ఫ్రీగా ఉంటే ఆ మనిషిని ఆపలేమని చెప్పి చేతుల్లోకి సంకెళ్ళేసి బంధించి అప్పుడు మాత్రమే కంట్రోల్ చేయగలిగి ఆ తర్వాత కూడా 40 రోజులు నరక యాతన అంటే ఏంటో చూపించి అసలు కళ్ళు పొడిచేసి నాలిక పీకేసి అసలు ఒళ్ళంతా చిత్రహింసలు, గాయాలు గాయాలు గాయాలు, రక్తం ఏరులై ప్రవహిస్తూ ఉంటుంది మొత్తం. అసలు ఒక మనిషి ఎలా బ్రతికున్నాడంటే తెలియదు కూడా. కానీ అదే ఛత్రపతి సంభాజీ మహారాజ్ గొప్పతనం. భారతదేశంలో ఎంతోమంది గొప్ప గొప్ప వీరులు ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ వీళ్ళంతా కూడా. సో వీళ్ళ గొప్పతనం మనకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అందుకే ఇలాంటి సినిమాలు రావాల్సి ఉంది. యాక్చువల్‌గా వాళ్ళు ఎందుకు తెలుగులో డబ్ చేయలేదో నాకు అర్థం కాలేదు గానీ, నిజంగా చెప్తున్నా ఈ సినిమా గనక తెలుగులో డబ్ చేసుంటే ఈజీగా తెలుగు లాంగ్వేజ్‌లో ఒక 60-80 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ చేయొచ్చు. ఇంకా ఎక్స్‌ట్రార్డినరీగా కూడా కొట్టొచ్చు. ఎందుకంటే బేసిక్‌గా అసలు ఈ వారం ఏం సినిమాలు లేవు. అంటే రిలీజ్ అయిన 'లైలా' అంత గొప్పగా ఆడలేదు. 'బ్రహ్మానందం' ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎక్కిందంతే. యూత్‌కి అంతగా ఎక్కలేదు. సో దానివల్ల ఏంటంటే ఈ సినిమా గనక తెలుగులో రిలీజ్ అయ్యి ఉంటే చాలా హ్యూజ్ పొటెన్షియల్ ఉండేది ఈ సినిమాకి. సో ఈ సినిమా ఇప్పుడు తెలుగులో లేకపోవడం వల్ల అది తాండేలుకి అడ్వాంటేజ్ అయింది. ఓకే, అది వేరే విషయం. బట్ తెలుగులో ఉండుంటే మాత్రం డెఫినెట్‌గా మన వాళ్ళందరూ కూడా ఒక రియల్ హిస్టరీ మూవీనైతే చూసేవారు. అదైతే మాత్రం క్లియర్ అని చెప్పొచ్చు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మ్యాడోక్ ఫిల్మ్స్ వాళ్ళైతే రిలీజ్ చేయలేదు తెలుగులో. మరి ఎందుకు చేయలేదో వాళ్ళకే తెలియాలి ఇంకా. మేబీ ఫర్దర్‌గా ఓటీటీలో వచ్చే టైంకి చేస్తారేమో, చెప్పలేము. మేబీ ఇలాంటి సినిమాలు నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసేటట్టయితే వాళ్ళు కొంచెం ముందే ప్లాన్డ్‌గా తెలుగులో కూడా రిలీజ్ చేసుకుంటే బెటర్. మేబీ తమిళ్‌లో అంతగా చూడకపోవచ్చు నాకు తెలిసి. కర్ణాటకలో చూడొచ్చేమో. బట్ తెలుగులో మాత్రం బాగా కలెక్షన్స్ వస్తాయి. అదైతే కాన్ఫిడెంట్‌గా చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలు గనక తెలుగులో వచ్చినట్టయితే, డబ్ చేసి రిలీజ్ చేసినట్టయితే. ఏవేవో రిలీజ్ చేస్తూ ఉంటారు. అదే దానికి బదులు ఇలాంటి సినిమాలు రిలీజ్ చేస్తే తెలుగులో ది బెస్ట్ ఉంటదసలు. బట్ ఏమో మరి అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళైతే చేయలేదు. సో ఎనీహౌ మొత్తానికైతే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ సినిమాని అదే అంట ఇప్పటికీ కూడా. ఒకవేళ హిందీ కొంచెం అర్థమైనా కూడా వీలైతే వెళ్ళండి, చూడడానికి ట్రై చేయండి.
అండ్ లేదంటే సబ్‌టైటిల్స్‌తో అయినా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా చాలా అద్భుతమైన సినిమా ఇదైతే మాత్రం. సో, అందరిని ఎళ్ళమనే చెప్తా నేనైతే. అండ్ ఇలాంటి సినిమాలు ఇంకా ఎందుకు రావాలంటే బేసిక్‌గా కేవలం 'ఛత్రపతి సంభాజీ మహారాజు' కోసం మాత్రమే కాదు కదా! మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా వాళ్ళ కోసం కూడా తెలుసుకోవాలి మనం. ఇప్పుడు 'అలెగ్జాండర్' గొప్పోడు అని అంటారు. కానీ అలెగ్జాండర్‌ని భారతదేశం నుంచి తరిమి కొట్టిన 'పురుషోత్తముడు' అనే రాజు కోసం మనలో ఎంతమంది తెలుసు? తెలీదు. వెరీ లిమిటెడ్ పీపుల్‌కి తెలుసు. అదే అంటున్నా. సో, 'కింగ్ పోరస్' అంటారు యాక్చువల్‌గా. కానీ అదే తెలుగు 'పురుషోత్తముడు.' సో, ఆ రాజు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే భారతదేశంలో ఎంతో గొప్ప వీరులున్నారబ్బా! చోళుల గురించి తెలుసుకోవాలి. చంద్రగుప్తుల గురించి తెలుసుకోవాలి. అందరి గురించి తెలుసుకోవాల్సి ఉంటది. అంటే చాలా గొప్ప గొప్ప వీరులున్నారు మన దాంట్లో. వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు తెలుగులో 'హరిహర వీరమల్లు' సినిమా వస్తోంది. అది కూడా మొఘల్స్‌కి వ్యతిరేకంగా పోరాడిన ఒక వీరుడి కథే కదా! సో, అది ఆ స్టోరీ కూడా డెఫినిట్‌గా చాలా మంచి స్టోరీ. కాపోతే ఆ ఎమోషన్స్ అనేవి ఎలా వర్కౌట్ అవుతాయనేది అది వేరే విషయం. 'చావాలో' ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఎస్పెషల్లీ అట్ ద క్లైమాక్స్ పోర్షన్ అంటే ఆ లాస్ట్ 40 నిమిషాల సినిమా అసలు ఇంకా అద్భుతం అంతే ఇంక అది. అది మరో ప్రపంచానికి ఎళ్ళిపోయినట్టే ఉంటది అంతే ఇంకా. సో, ఆ కైండ్ ఆఫ్ సినిమా అనమాట అదైతే మాత్రం. సో, డెఫినిట్‌గా అలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు రావాలి. అది హిందీలోని రావాలి అండ్ మన దగ్గర రావాలి. అండ్ మన దగ్గర వచ్చినట్టయితే అది డబ్ చేసి వేరే చోట్ల రిలీజ్ చేయాల్సి ఉంటది. ఎందుకంటే డెఫినిట్‌గా అందరికీ కూడా ఇలాంటి సినిమాలకు సంబంధించిన విషయాలు తెలియడం చాలా ఇంపార్టెంట్. సో, ఆ కల్చర్ అనేది మారుతూ ఉంటది. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతది. పీపుల్ అర్థం చేసుకునే విధానం మారుతది. ప్రతీదీ మారుతూ ఉంటది. సో, ఇవన్నీ మారడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలంటాను. అండ్ వాటిని కూడా పాన్ ఇండియాగా రిలీజ్ చేయాలి. అన్ని చోట్ల రిలీజ్ చేయాలి. ఏదో ఒక్క దగ్గర అని కాకుండా. అప్పుడే మన వీరుల యొక్క అసలైన చరిత్ర అందరికీ కూడా తెలుస్తది. సో, బేసిక్‌గా తెలుగులో రాలేదు. డెఫినిట్‌గా తెలుగులో వచ్చుంటే మాత్రం చాలామంది చూసును నాకదైతే క్లియర్‌గా అర్థమవుతోంది. ఈజీగా ఒక 60-80 క్రోర్స్ మధ్యలో కలెక్షన్స్ అయితే వస్తాయి. తెలుగులో గనక రిలీజ్ అయ్యి ఉంటే ఈ సినిమా. థాట్స్ ఫర్ ష్యూర్. కానీ రాలేదు. కానీ చెప్తున్నా కదా! రెండోదేంటంటే బేసిక్‌గా ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ కమర్షియల్‌గా కూడా బాగా సక్సెస్ అవుతాయి. అంటే బేసిక్‌గా అందరికీ నచ్చుతాయి కాబట్టి పీపుల్ అందరూ వెళ్తారు, చూస్తారు అది ఉంటది. అండ్ ఇంకోటేంటంటే ఎమోషన్స్ అనేవి కూడా బాగా వర్కౌట్ అవుతాయి. సో, బాక్స్ ఆఫీస్‌కి చాలా బాగా యూజ్ అవుతది. అండ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఇలాంటి సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతది. కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు గూడా. ఫర్దర్‌గా ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు తీయడానికి. ఇప్పుడు 'పీకే' లాంటి సినిమాలు తీశారు ఇంతకుముందు. ఇప్పుడు అలాంటి కైండ్ ఆఫ్ సినిమాలొస్తే ఆడవు. ఇప్పుడు అలాంటి కైండ్ ఆఫ్ సినిమాలొస్తే కంప్లీట్‌గా పతనమే. సో, ఇప్పుడు అందరికీ కూడా చూపిటెళ్తది. ఇలాంటి సినిమాలు బాగా ఆడుతున్నట్టయితే. అప్పుడు ఇలాంటివి వస్తే బాగా ఆడతాయి ఆబ్వియస్‌లీ. సో, రావాల్సుంటది. సో, అందుకే ఇలాంటివి కూడా ఉండాలి. అండ్ బేసిక్‌గా బాలీవుడ్ కావచ్చు, వేరే ఇండస్ట్రీస్ కావచ్చు కొన్ని ఫెయిల్యూర్స్ చూస్తున్నాయి. సో, ఆ ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్‌ని చూడాలి అంటే కూడా డెఫినిట్‌గా వాళ్ళు గూడా ఈ కైండ్ ఆఫ్ సినిమాలు తీస్తే బెస్ట్ ఆప్షన్. సో, అటు ఇండస్ట్రీ వాళ్ళకి బెస్ట్, అటు పీపుల్‌కి బెస్ట్, అటు ఫర్దర్ జనరేషన్స్‌కి కూడా ఒక రియల్ హిస్టరీ అంటే ఏంటో తెలుస్తది. అవన్నీ ఉంటాయి. సో, ఆబ్వియస్‌లీ ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు రావడం అనేది ఎంతైనా అవసరమనే చెప్తా నేనైతే మాత్రం. సో, ఎవరైనా 'చావా' సినిమా ఇప్పటివరకు చూడకపోయినట్టయితే వీలైతే హిందీలో చూడండి. అండ్ మేబీ ఫర్దర్‌గా నాకు తెలిసి ఓటీటీలోకైనా సరే తెలుగు డబ్బింగ్ వెర్షన్ రావచ్చు అనుకుంటున్నాను నేనైతే మాత్రం. మేబీ థియేటర్స్‌లోకి రిలీజ్ చేయకపోవచ్చేమో 'చావా' తెలుగు వెర్షను. బట్ ఏమో మరింక. చేస్తే బాగుండనే ఉంది నాకైతే మాత్రం. సో, లెట్స్ సీ చూద్దాం ఏం చేస్తారో. సో, థాట్స్ ఇట్ గైస్. మీలో ఎవరైనా చూడకపోయినట్టయితే ఖచ్చితంగా చూడండి. హిందీలోనే ఉంటది మరి. బట్ చూడండి వీలైతే ట్రై చేయండి. అట్‌లీస్ట్ ఆ హిస్టరీ అయినా తెలుసుకోవడానికైనా సరే చూడండి. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను.
అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.